దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఈరోజు ప్రభు నాకు అనుగ్రహించిన వాక్యం ఒక అన్యురాలి విశ్వాసం. ఆమె ప్రభు దగ్గరకు వచ్చి జవాబు పొందుకుంది. ఆమెకు యేసు ప్రభు గొప్ప దేవుడని, స్వస్థపరుస్తాడని, రక్షకుడని ఆమె నమ్మింది. ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె విశ్వాసాన్ని యేసు ప్రభు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో ఆమె గెలుస్తుంది. ఆమె కుమార్తెకు దయ్యం పట్టింది. ప్రభు ఆమెను స్వస్థపరుస్తాడని పూర్తిగా నమ్మింది. ఆమె మరి తన బాధను కేకలు వేసి వ్యక్తపరిచింది. ప్రభువా, నా కుమార్తెను స్వస్థపరచమని కేకలు వేసి ఆమె తన అవసరతను తెలియపరుస్తుంది. మరి ఎన్నో పరీక్షలకు తట్టుకుంది. చివరికి ఆమె పట్టు విడవకుండా ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లతో వేడుకుంటున్నప్పుడు ఆమె విశ్వాసమే గెలిచింది. ప్రభు ఆమెను పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో నెగ్గింది. ఎక్కడో దూరంలో ఉన్న కుమార్తె ప్రభు ఆజ్ఞాపించగానే పరిపూర్ణమైన స్వస్థత పొందింది. ప్రభు యొక్క ప్రశంస ఆ స్త్రీ పొందింది. ఆ స్త్రీ యొక్క పట్టుదల, ఆ స్త్రీ యొక్క పోరాటం, ప్రార్థనలో ఉన్న పోరాటం, పోరాడి గెలిచిన స్త్రీ కదా, ఆమెలో ఉన్న విశ్వాసం, ఇవన్నీ చూసి ప్రభు అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవునుగా. ప్రార్థనలో పోరాడడం ఏంటి అంటే, నీవు కన్నీళ్లతో ప్రభువును విడవక వదలక గొప్ప విశ్వాసంతో నీ మనవులు ఆయనకు తెలియజేస్తున్నావు. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గురించి ఉంది. యాకోబు ఎలాగూ పోరాడి ప్రార్థించినాడు. 12వ అధ్యాయం 3-4. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరి మడిమెను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాను. దేవునితో పోరాడిన వ్యక్తి ఒక రాత్రంతా దేవునితో పొనుగులాడినాడు. తెల్లారుతుంది నన్ను పోనిమ్మని దేవుడు అంటే, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటిల్ యూ బ్లెస్ మీ ఐ విల్ నాట్ లీవ్ యూ. చూడండి ఎంత పట్టుదల గల ప్రార్థన. అలాగూ పోరాడి గెలిచిన మగసిరి గలవాడై దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయముందాను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. ఆదికాండము 32లో ఈ మాట ఉంది. ఏ విధంగా పోరాడినాడు. మరి ఈ స్త్రీ యొక్క విశ్వాసం కూడా మనము మరి యాకోబు యొక్క పెనుగులాటకు పోలుస్తున్నాం. యాకోబు దేవుని దగ్గర పోరాడి దీవెన పొందినాడు. ఈ స్త్రీ ప్రభు పాదాలు వదలకుండా పోరాడి ఆమె తన కుమార్తెకు స్వస్థత పొందుకుంది. ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వల్ల యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను నేను. చూడండి, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. నాకు ఈ మాటలు ధ్యానిస్తున్నప్పుడు అంతగా మనం ప్రార్థన చేస్తున్నామా అని అనిపించింది. కొన్ని రిక్వెస్ట్, కొన్ని మానవులు దేవుని దగ్గర పెడతాం, అంతే దేవుడు దానికి జవాబు ఇవ్వాలని కోరుతాం. కానీ మరి మనకు అసాధ్యంగా ఉన్న కార్యాల కొరకు దేవుని దగ్గర పెనుగులాడి ప్రార్థన, పోరాడి ప్రార్థన, కన్నీళ్లతో ప్రార్థన మనం చేస్తున్నామా? ప్రార్థనలో పోరాటం ఉందా అని మరి నాకు ఈ వాక్య భాగం చదివినప్పుడు అర్థమైంది. లూకా సువార్త 18వ అధ్యాయంలో మీరు నిత్యము ప్రార్థన చేయాలి, విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు. తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెడితే దేవుడు మరి వినకుండా ఉంటాడా అని
ఆ మాట మనము లూకా సువార్త 18:7 చూస్తున్నాం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? దివారాత్రులు ప్రార్థనలో పోరాడేవారు విజయం పొందుకుంటారు తప్పకుండా. దేవుడు వారికి జవాబు ఇస్తాడని మనము అర్థం చేసుకోవాలి. అన్యురాలు పోరాడి గెలిచింది. నాకు అనిపించింది, ఈ అన్యురాలు ఏమైనా క్రైస్తవ అనుభవం ఉందా? ప్రభువును రక్షకునిగా స్వీకరించిందా? అబ్రహాముకున్న వాగ్దానాలన్నీ ఆమె స్వతంత్రించుకుందా? వాగ్దానాల గురించి ఆమెకు తెలియదు కూడా. అన్యురాలు అయినా ఏ విధంగా యేసుప్రభు పాదాల దగ్గర తన కుమార్తెకు స్వస్థత వచ్చే వరకు పోరాడి, క్రైస్తవులమైన మనము అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నిటికీ వారసులం. మనం ఇంకా ఇంతగా దేవునిలో విశ్వాసం ఉంచి వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయాలని నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెన్ ఎ జెంటైల్ ఉమెన్ వితౌట్ ఎనీ ప్రామిసెస్ ఫ్రమ్ గాడ్, షీ సీకింగ్ గాడ్స్ హెల్ప్ కాన్స్టెంట్లీ అట్ హిస్ ఫీట్ అండ్ షీ గాట్ ద రిప్లై. అయితే మనకు వాగ్దానాలకు వారసులం. వేల కొలది వాగ్దానాలు మనం చదువుతున్నాం, కంటపాట పెడుతున్నాం. మరి ఆ వాగ్దానాలతో ప్రార్థించినప్పుడు దేవుడు మనకెందుకు జవాబు ఇవ్వడు? జవాబు ఎందుకు పొందుకోవడం లేదంటే మనం సరిగా మొరపెట్టడం లేదు. నువ్వు మొరపెడితే తప్పకుండా ఆయన జవాబు ఇస్తాడు. మొరపెట్టు వారికి, నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. మరి జవాబు రాకపోవడం, నువ్వు సరిగా దేవుని సన్నిధిలో పోరాడతలేవని మనకు అర్థమవుతుంది. అంటే చూడండి, ప్రార్థన చేయడానికి ఎవరు ఇష్టపడరు? అందరూ సుఖపడడానికి ఇష్టపడతారు. నీకు ప్రార్థన చేయాలి, నిద్రపోవాలి, రెండు చాయిస్ ఉంటే నువ్వేం చేస్తావు? నిద్రపోతే దేవునికి అన్నీ తెలుసులే. కాదనమాట, అలాగ ఉండకూడదు. మనం గెలవాలి, సాతాను గెలవాలి. సాతానుడు మొట్టమొదట నిన్ను ప్రార్థన చేయకుండా చేయడమే వాని తంత్రం. హీ విల్ నాట్ అలవ్ యూ టు ప్రే. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా జవాబు పొందుకుంటావు, దీవింపబడతావు, నీ అవసరతలన్నీ తీరిపోతుందని సాతాను తెలుసు. కాబట్టి నిన్ను ప్రార్థన చెయ్యనీయడు. కానీ యాకోబు లాంటి ప్రార్థన మన జీవితంలో ఉందా? ఈ కనాను స్త్రీ లాంటి ప్రార్థన మనకుందా? తప్పకుండా మనము జవాబు పొందుకుంటాం. యాకోబు ఒక రాత్రి పెనుగులాడి ప్రార్థన చేసి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవనన్నప్పుడు ఈ నేటి వరకు కూడా ఆశీర్వాదం యాకోబు, ఇశ్రాయేలు అనే పేరుతో, ఇశ్రాయేలు దేశాన్ని చూస్తేనే లోకమంతా వడికిపోతుందన్నమాట, అంతగా ఆశీర్వాదం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. సుఖపడడానికి నేర్చుకోవద్దు, కష్టపడడానికి నేర్చుకోవాలి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడినాడు. కాబట్టి ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. నీ సుఖం మొదలుపెట్టు, నీ నిద్ర కొద్దిగా త్యాగం చేయి, నీ ఆహారం కొద్దిగా త్యాగం చేయి, కొద్దిగా కూడా దేవుని సన్నిధిలో ఉండి పోరాడి నీ అవసరతలు నీవు తప్పకుండా పొందుకోవాలి దేవుని దగ్గర నుండి. పిల్లల గురించి ఎప్పుడు మనం బాధపడతాం, కానీ పిల్లల గురించి అంతగా పోరాడి ప్రార్థన చేసినామా? డిడ్ యూ ఎవర్ క్రై బిఫోర్ గాడ్? దేవుని సన్నిధిలో ఏడ్చి, మరి ఏడతేయకుండా పట్టుదలతో ప్రభు పాదాలు వదలకుండా ఏడిస్తే మన పిల్లల జీవితాలు తప్పకుండా ప్రభు చిత్త ప్రకారమే జరుగుతుంది. వారు పవిత్రమైన మార్గంలో వస్తారు. మీరు ఏకీభవిస్తే హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మనం పోరాడి గెలవాలి. దేవుని సన్నిధిలో పోరాటం ఉంటేనే మన పిల్లల భవిష్యత్తు దేవుని క్రమంలో ఉంటుందని ఈరోజు ప్రభు నాతో మాట్లాడినాడు. అంటే అలాగూ ప్రార్థన చేస్తే జవాబు ఎందుకు రాదు? యోహాను సువార్త 6:37, నా యుద్ధకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఐ విల్ నో వే కాస్ట్ అవుట్ ఎనీవన్ హూ కమ్స్ టు మీ. అది ఎంత మంచి మాట! యేసు ప్రభు మాటల్లో శ్రేష్టమైన మాట అనిపించింది. మీరు ప్రయాసము భారం ఉంటే నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నా యుద్ధకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను. దేవుని సన్నిధిలో మోకరించడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ఎప్పుడు వెనకాడకూడదన్నమాట. దేవుడు నిన్ను ఎప్పుడు కాదన్నాడు. నీ బలహీనతలతోనే నువ్వు మోకరించు. నీకున్న పాపం ఉంటే కూడా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీకు అన్నిటికీ ఒక పరిష్కారము ప్రభువు సన్నిధిలోనే ఉన్నది. కాబట్టి ఈరోజు మనము ప్రార్థనలో పోరాడాలి. ఎంతమందికి పోరాడాలి? నీకు జవాబు వచ్చే వరకు పోరాడాలి. 123వ కీర్తనలో ఉంది, మరి నీవు జవాబు పొందే వరకు ఆయన తట్టు నీవు చూడాలి, చేతులు ఎత్తాలి, ప్రార్థన చేయాలి. కొందరు ప్రార్థన చేసి జవాబు రాకుంటే మానేస్తారు ప్రార్థన. కానీ పరిశుద్ధ గ్రంథం అలాగా అనడం లేదు. డోంట్ స్టాప్ ప్రేయింగ్ ఇఫ్ యూ డు నాట్ గెట్ ఎన్ ఆన్సర్, బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. హీ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఆల్ ప్రేయర్స్. ఆయన ఎంత నమ్మదగిన వాడు! ఆయన నీ ప్రతి ప్రార్థనకు తన చిత్త ప్రకారం జవాబిస్తాడు. కాబట్టి ప్రార్థన మానకూడదు. ఇంతకుముందే మనం చదివినాం కదా, దాన్ని ఏర్పాటు చేసుకున్నవారు మనమందరం దేవుని చేత ఏర్పాటు అయిన వారం. మనం దివారాత్రం మొరపెడితే దేవుడు ఎందుకు ఆలకించాడు? తప్పకుండా ఆలకిస్తాడు. 123వ కీర్తన చూడండి, ఆకాశము దాసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. హల్లెలూయా. మన కన్నులు ఎప్పుడు దేవుని తట్టే ఉండాలి, దేవుని వైపే ఉండాలి.
వ్యర్థమైనవి చూడకుండా నా కనులను త్రిప్పివేయి. వ్యర్థమైన వాటి మీద నా మనసు ఉండకూడదు. నేను దేవుని పర్వతము ఎక్కదగిన దానిగా ఉండాలి, ఎక్కదగిన వాడుగా ఉండాలి. వ్యర్థమైన అబద్ధములు నాకు దూరంగా ఉంచు. నాకు నీ మీద ఏకాగ్రత దయచేయి. యేసు వైపు చూడడానికి నాకు సహాయం దయచేయి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టే నా కనులెచ్చున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేత్తట్టు, దాసి కన్నులు తమ యజమానురాలు చేత్తట్టు చూచినట్లు మన దేవుడనే యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బిడ్డలను అగ్ని నుండి లాగినట్టు, నరకం నుండి లాగినట్టు మనం తప్పకుండా పోరాడాలి దేవుని సన్నిధిలో. కొందరు భర్తల కొరకు ప్రార్థిస్తున్నారు. విసుకోవద్దు మీరు. నీ భర్త ఎంత కఠినంగా నీతో ప్రవర్తించినా డోంట్ లూజ్ హోప్, బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. నీ ప్రార్థన ఆవిరైపోదు. నీ ప్రార్థనకు జవాబు ఉన్నది. నువ్వు ఇప్పుడు నీళ్ళు మీదకి విసిరితే తప్పకుండా కిందికి వస్తుంది. అలాగే నీ ప్రార్థనకు జవాబు పైనుండి కిందికి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పకుండా దేవుడు ఎందుకు మరి నీకు జవాబు ఇవ్వడు? నీవు సహనంతో కనిపెట్టాలి. అదే విశ్వాస పరీక్ష అంటే అదే మరి టెస్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి పరీక్ష పెడుతున్నాడు దేవుడు. ఎంతకాలం ప్రార్థన చేస్తావు? ఎంతకాలం నా యందు నమ్మిక ఉంచుతావు? అందుకే నువ్వు కరుణించేంత వరకు నేను నీ తట్టే నా కన్నులు ఎత్తుచున్నాను. దేవుని స్తోత్రం. వారు ఆయన తట్టు చూడగా వారి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. మరి ఈరోజు మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి నేను చదువుతున్నాను. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలో వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, కనాను స్త్రీ ఒక విశ్వాసం గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. విశ్వాస పరీక్షను నెగ్గిన స్త్రీ ప్రార్థనకు జవాబు పొందుకొని తన కుమార్తెకు సంపూర్ణ స్వస్థత పొందుకొని గెలిచిన స్త్రీ గురించి ఈరోజు ధ్యానిస్తున్నాం. ఈమె కనాను స్త్రీ లేక సురోఫెనికియా స్త్రీ అని మరి ఆ ప్రాంతంకు ఆమె చెందింది. యూదురాలు కాదు, ఈమె గ్రీసు దేశస్తురాలు, అన్యురాలు. షీ డజంట్ నో మచ్ అబౌట్ జీసస్. దేవుని గురించి ఏమీ తెలియని స్త్రీ, అన్యురాలు. కానీ యేసు ప్రభు అద్భుతాలు చేస్తాడని మాత్రం నమ్మి మరి యేసు ప్రభు అన్య ప్రదేశానికి వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. అంటే ఆమె అన్యురాలు నిజమైన విశ్వాసం చూపిందని ఇక్కడ మనం గమనించాలి. ఈమె ప్రభువు దగ్గరకు వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు. ఈమెకు దావీదు కుమారుడు అని తెలుసు. యేసు ప్రభు అంటే అబ్రహాము వంశస్థుడైన దావీదు యొక్క మరి వంశంలో పుట్టిన దావీదు కుమారుడు యేసు ప్రభు అని ఆమె నమ్ముతుంది. నన్ను కరుణింపుము అంటుంది. నా కుమార్తెకు దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తాను. ఈమె ప్రార్థన ఎలాగుంది? మెల్లగా మౌనంగా ప్రార్థన కాదు, మెల్లగా అడగడం కూడా కాదు, మెల్లని స్వరంతో కూడా కాదు. ఈమె దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తెకు దయ్యం పట్టిందని ఈమె కేకలు వేస్తుంది. కేకలు వేస్తుంది అన్నమాట, విత్ ఎ గ్రేట్ సౌండ్. ఆమె షీజ్ యెల్లింగ్ అవుట్ టు గాడ్. ఆమె కేకలు వేస్తున్నది. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. చూడండి, మన దగ్గరకు వచ్చి ఎవరైనా కేకలు వేస్తుంటే నువ్వు నిశ్శబ్దంగా ఉంటే అది ఎలాగుంటుంది? ఆమె ఒక్క మాట కూడా యేసుప్రభు మాట్లాడడం లేదు. అదొక పరీక్ష, అదొక విశ్వాస పరీక్షనే కదా. నువ్వు ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తే యేసు ఒక్క మాట కూడా చెప్పకుంటే మరి జవాబు రాకుంటే నువ్వు నిరుత్సాహపడదు. చూడండి, ఇక్కడ కూడా ఈ కనాను స్త్రీ అదే మరి ఎదుర్కొంటుంది. యేసు ఒక్క మాట మాట్లాడడం లేదు. యేసు మాట్లాడడం లేదని వెంటనే ఆమె పారిపోలేదు, అక్కడి నుండి వెళ్ళిపోలేదు. ఆమె అక్కడే నిలబడుతుంది. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా నువ్వు చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించింది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకున్నారు. శిష్యులు చూడండి, ఇలాంటి వాళ్ళు వస్తే సహాయం చేసి ప్రభు దగ్గర తీసుకొని రావాలి, పరిచర్య చేయాలి. కానీ వారు ఆ పరిచర్యనే వద్దంటున్నారు. ఈమె కేకలు వేస్తుంది కనుక ఈమెను పంపేయాలని ప్రభు దగ్గర వచ్చి అంటున్నారు. చూడండి, ఎన్ని ఆటంకాలు ఈ స్త్రీ ఎదుర్కొంటుంది. ఒకటేమో యేసు ప్రభు ఏ మాట మాట్లాడడం లేదు, నిమ్మలంగా ఉన్నాడు. ఆమె కేకలు వేసినా కానీ యేసయ్య ఒక్క మాట మాట్లాడడం లేదు. రెండవది, ఆయన శిష్యులు వచ్చి అభ్యంతరపరుస్తున్నారు. ఈమె చాలా ఎల్లరి చేస్తుంది, కేకలు వేస్తుంది. ఈమెను ఇక్కడ తొలగించాడు. చూడండి, ఎవరైనా అంతే కదా, చాలా కేకలు వేస్తే దే విల్ గెట్ రిడ్ ఆఫ్ సచ్ పీపుల్. కానీ ఇక్కడ మరి ఈమె కూడా అది కూడా అభ్యంతరాన్ని కూడా తట్టుకొని నిలబడుతుంది. ఆమె వెళ్ళిపోలేదన్నమాట, అక్కడే నిలబడుతుంది. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఆయన మౌనం వీడి నోరు తెరిచి ఒక మాట అంటున్నాడు. చూడండి, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెల యుద్ధకి కానీ మరి ఎవరి యుద్ధకు నేను పంపబడలేదను. ఇది ఒక విషయం, ఒక ఊపు అన్నమాట. ఆమెకు విశ్వాసానికి ఒక ఊపు. ఏమంటున్నాడంటే, నేను ఇశ్రాయేలు ప్రజల కొరకే వచ్చాను, ఇశ్రాయేల్ ప్రజల్లో నశించిన గొర్రెల దగ్గరికి నేను పంపబడ్డాను,
నేను మరి ఎవరి యుద్ధకు రాలేదని. కానీ ఈమె విశ్వాసం గొప్పది. యేసుప్రభు అలాగే ఎందుకన్నాడు? యేసుప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. యేసుప్రభు ఒకవేళ ఇశ్రాయేలు దగ్గరికి వచ్చినాను యూదుల కొరకు అంటే మరి అన్య ప్రాంతానికి ఎందుకు బయలుదేరి తూరు సీదోన ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? ఇది అన్య ప్రదేశమే కదా. ఆయన సర్వలోక రక్షకుడై ఉన్నాడు, జగద్రక్షకుడై ఉన్నాడు. ఆయన ప్రజలందరి పాపములు పరిహరించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన యూదులకు మొట్టమొదటి యూదులకు వచ్చినాడు. యూద మరి జనాంగంలోని ఆయన జన్మించినాడు. యూదులు ఆయనను అంగీకరించలేదు, యూదులు ఆయనను తిరస్కరించినారు. మరి అన్యులు ఆయనను అంగీకరించినారు. యోహాను సువార్త మీరు ఒకసారి చూడండి. స్వకీయులు ఆయనను మరి విసర్జించినారు, ఆయనను అంగీకరించలేదు. 11వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కానీ తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టకు ఆయన అధికారము అనుగ్రహించాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఆయన యూదుల దేవుడు కాదు, యేసు ప్రభు. ఆయన సర్వలోకానికి దేవుడు, ఆయన అందరికీ ప్రభు. ఆయన స్వకీయుల యుద్ధకు వచ్చినాడు, స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. కానీ తను ఎందరు అంగీకరించినారు? అన్యులైన, గ్రీసు దేశస్తులైన, యూదులైన, హెల్లేనీయులైన, స్త్రీలైన, పురుషులైన, మరి యజమానులైన, దాసులైన, ఆయనను ఎవరైనా అంగీకరించిన వారికి అందరికి కూడా ఆయన పిల్లల గుట్టకు ఆయన ఏమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఆమె అలాగే నిలబడుతుంది విశ్వాసంతో. ప్రభు అలాగన్నాడని వెంటనే వదిలిపోలేదు, తిరిగి ఆయన పాదాల దగ్గరనే నిలబడుతుంది. ఆయనను ఆమె వచ్చి మొక్కుతుంది అనమాట, పాదాలు మొక్కుతుంది. అన్ని మాటలు వినుకుంటా ఎంత సహనం కావాలండి. మందిరానికి వచ్చి ఎవరో ఒక మాట అంటే అలిగి వెళ్ళిపోవడం కాదు. ఈమె విశ్వాసం చూడండి. ఆమె ప్రభు సన్నిధిని ప్రేమిస్తుంది. దాని ఆటంకం ఏది కూడా ఆటంకం రాదన్నమాట. ఎందుకంటే షీ లవ్స్ ద ఫీట్ ఆఫ్ జీసస్. షీ నోస్ షీ విల్ గెట్ అన్ ఆన్సర్. మందిరంలో నిన్ను ఎవరు బాధ పెట్టినా కానీ అది ఇట్ ఇస్ ఇమ్మెటీరియల్, డోంట్ కేర్ దట్ అంతే. ఎందుకంటే నీకు దేవునికి ఉన్న సంబంధం మధ్యలో అది మరి తొలగించడానికి ఎవరికి సాధ్యం? యూ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ గాడ్స్ హౌస్, ఇట్ ఈస్ యువర్స్, అంతే, నీదే. మరి ఇక్కడ ఈమె చూడండి, ఇన్ని అభ్యంతరాలు ఉన్న ప్రభు దగ్గర అలాగే పట్టు విడవకుండా నిలబడుతుంది. మొట్టమొదటేమో ఆయన ఏమో మౌనంగా ఉన్నాడు, రెండోదేమో శిష్యులు అంటూ నీవు కేకలు వేసి తోలివేమని అంటున్నారు, మూడోదేమో నేను ఇశ్రాయేల్ యొద్దకే వచ్చినాను, నశించిన గొర్రెలను రక్షించడానికి వచ్చినాను, అన్యుల దగ్గర రాలేదంటే కూడా ఇట్స్ జస్ట్ ఇన్సల్టింగ్. బట్ స్టిల్ షీ డిడ్ నాట్ లీవ్ ద ఫీట్ ఆఫ్ జీసస్. అక్కడే నిలబడుతుంది. ఇంకా పైగా మొక్కుతున్నది, ఇంకా అంటున్నది ప్రభువా అని పిలుస్తున్నది. ప్రభువా అంటే అర్థం ఏంటి? ఆయన అందరికీ ప్రభువే, అన్నిటి మీద ఆధిపత్యము కలవాడు, ఆయన అందరి వాడు. అందుకే అంటుంది ప్రభువా నువ్వు నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన ఇంకొక పరీక్ష, ఈ విశ్వాస పరీక్ష. ఇంకోటి ఏంటంటే ఏమంటున్నాడు యేసు ప్రభు? పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదా అంటే ఎందుకన్నాడు యేసు ప్రభు ఈ మాట? యూదులు అన్యులను ఏమని పిలుస్తారు తెలుసా? కుక్కలని పిలుస్తారు అనమాట. దే రిగార్డ్ జెంటైల్స్ యాజ్ డాగ్స్, కుక్కలని పిలుస్తారు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఈ సందర్భంలో చెప్పిందంటే ఇంటిలో పెట్ డాగ్స్ ఉంటుంది కదా, పెంపుడు కుక్కలు ఉంటాయి కదా. అప్పుడు పిల్లల కొరకు ఆహారం వండితే మొట్టమొదటి ఆహారం ఎవరికి ఇస్తారు? పిల్లలకి ఇస్తారా, కుక్కలకి ఇస్తారా? మొట్టమొదటి పిల్లలకి ఇస్తారు ఆహారం. మొదట ఇంట్లో ఉన్న పిల్లలకి ఇచ్చి దాని తర్వాత పెంపుడు కుక్కలు కానీ ఇతర వ్యక్తులు పనివారికి కానీ అటు పంచుతారు కదా. అందుకే ప్రభువు అంటున్నాడు నేను పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. అక్కడ కూడా అనమాట మొదట నేను యూదుల కొరకే వచ్చినాను, మరి ఇంటిలో అన్యజాతి కొరకు కాదు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రభు. ఇది ఒక పరీక్షగా ఉంది, కానీ ఆమె పరీక్షను గెలుస్తుంది. 27వ వచనం చూడండి. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడిన ముక్కలు తినను కదా. చూడండి, కొన్నిసార్లు పెట్ డాగ్స్ ఉంటుంది, పెంపుడు కుక్కలు, ఇంట్లో తిరిగే కుక్కలు. యజమానులు తింటుంటే కొద్దిగా రొట్టె కింద పడ్డదంటే వెంటనే అది వచ్చి తింటుంది కదా. అంటే షీఈ్ హంబ్లింగ్ హర్ సెల్ఫ్ అనమాట. ఎంతగా తగ్గించుకోవాలనో అంతగా ఆమె ప్రభు సన్నిధిలో తగ్గించుకుంటుంది. అది ప్రభువుకు చాలా మరి నచ్చిందనమాట. అందుకు యేసు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గ్రేట్ ఈస్ యువర్ ఫెయిత్ వుమన్. ఓ వుమన్, యువర్ ఫెయిత్ ఇస్ గ్రేట్. లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ డిజైర్. నువ్వు ఎలా కోరుతున్నావు అలాగే కానీ అమ్మ నీ విశ్వాసం గొప్పది.
ఈ విశ్వాస పరీక్ష శీర్షలో కనాను స్త్రీ ఒక విశ్వాసం తప్పకుండా ఈ 40 ప్రసంగాల్లో ఉండాలని ప్రభువు నాకు ప్రేరేపించినాడు. ఎందుకంటే ఈమె విశ్వాస పరీక్షకు తట్టుకుందన్నమాట. హర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్. గొప్ప విశ్వాసం. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, వాటన్నిటి తట్టుకొని నిలబడేది. అందుకే ఆమె ఆశీర్వదింపబడేది. చూడండి, ప్రార్థన చేస్తుంటే ఎవరైనా అభ్యంతరపరుస్తుంటారు, వెంటనే నువ్వు ప్రార్థన మానుకుంటావు. ఇంటి వారు కొన్నిసార్లు నీకు విరుద్ధంగా ఉంటారు, నువ్వు సేవ చేయొద్దంటారు, వెంటనే సేవ మానుకుంటావా? మందిరానికి వస్తే ఎవరో ఏదో అన్నారు, వెంటనే మందిరం మానుకుంటావా? ఇవన్నీ దైవాశీర్వాదాలు కదా. ఇవన్నిటిని నెగ్గడానికి, మరి నువ్వు ఎదుర్కోవడానికి శక్తివంతురాలుగా ఉండాలి. ఎందుకంటే నీకు ఒక లక్ష్యం ఉంది, నీకు ఒక గురి ఉంది. ప్రభు దగ్గర నుండి నీకు సహాయం రావాలి. సహాయం పొందేంత వరకు పట్టు విడవకుండా, ఎడతెగకుండా దేవునితో పోరాడి నువ్వు గెలవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈమె కేకలు వేస్తూ ప్రభు సన్నిధికి వచ్చి, దావీదు కుమారుడు నన్ను కరుణించని కేకలు వేస్తుంది. ప్రభు మాట్లాడడం లేదు. జవాబు రాకుంటే వెంటనే నువ్వు ప్రభు సన్నిధిని వదిలిపెట్టకూడదు. ఇఫ్ యూ డోంట్ గెట్ రిప్లై, డోంట్ లీవ్ ద ఫీట్ ఆఫ్ జీసస్. చూడు, అక్కడే నిలబడుతుందా, ప్రభు పాదాలుగా నిలబడుతుంది. ఒక మాట పలకడం లేదు. శిష్యులు అభ్యంతరపరుస్తున్నారు. ఈమె కేకలు వేస్తుంది, ఈమెను తోలివేయమని అంటున్నారు. మూడోది అంటున్నాడు, నేను ఇశ్రాయేల్ ప్రజలకి వచ్చినాను, ఇశ్రాయేల్ ఇంటిలో నశించిన గొర్రెల దగ్గరికి నేను పంపబడ్డానంటే కూడా ఆమె నమ్ముతుంది. అలా కాదు, అన్య జాతి వారు ప్రభువుకు అంగీకరిస్తే వారు కూడా దేవుని పిల్లలకు అధికారం ఉంది. ఆయన సర్వలోక రక్షకుడు, ఆయన ఆమె నమ్ముతుందన్నమాట. మరి స్వకీయులు తృణీకరించినారు, అన్యులు అంగీకరించినారు, దేవుని పిల్లలు అయిపోయినారు. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్నింటికి వారసులైనారు. మరి ఆమెకు అంత జ్ఞానం లేకున్నా ప్రభు దగ్గరికి నేను వచ్చినాను, ప్రభు నన్ను బాగు చేస్తాడు, నా బిడ్డకు స్వస్థత లభిస్తుందని గొప్ప విశ్వాసం. తర్వాత బల్ల మీద ఉండున్న రొట్టె కుక్క పిల్లలకు యుక్తమా అంటే ఆమె పట్టుదల చూడండి ఎలా మాట్లాడుతుంది. ప్రభు దగ్గర చాలాసేపు ఉంటే జ్ఞానం వచ్చేస్తుంది. ఆమె ఎంత చక్కగా తెలివిగా మరి ఆమె జవాబిస్తుంది. బల్ల మీద నుండి పడే రొట్టెలు మరి కుక్క పిల్లలు తినును కదా అని జవాబిస్తూ మరి ప్రభు యొక్క ప్రశంసను పొందింది. ఏంటంటే ఆమె ఏమంటుంది, 26వ వచనం, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. అంటే యూదులకు మొట్టమొదట ప్రభువు వచ్చినాడని, వారు అంగీకరించకుంటే తప్పకుండా అన్యులు అది అందుకుంటారని దాని భావం. అలాగే సంభవించింది. ఆమె అన్యురాలైనా కానీ యేసు ప్రభు యొక్క కరుణ పొందుకున్నది. యేసు ప్రభు యొక్క స్వస్థతను తన కుమార్తె కొరకు పొందుకుంది. ప్రభు ఎంత దూరమైనా స్వస్థపరుస్తాడు కదా. ఆ దయ్యం పట్టిన కుమార్తెను ప్రభు దగ్గర తేలేదు. ఆమె తేడానికి వీల్లేదేమో, అంత భయంకరంగా ఆమె ప్రవర్తిస్తుందేమో. ఆ బిడ్డను తీసుకొని ప్రభు పాదాల దగ్గర రాలేదు. ఆమె ఒంటరిగానే వచ్చింది కదా. కొన్నిసార్లు యూ కెనాట్ బ్రింగ్ పీపుల్, నువ్వు ఎవరి కొరకైతే ప్రార్థన చేసినా వాడిని పట్టుకొని ఇక్కడ తీసుకొని రాలేవు. నువ్వు ఒంటరిగా వచ్చి వేడుకున్నా ప్రభు నీ మొర, నీ ప్రార్థన విని ఎక్కడో దూరంలో ఉన్న వ్యక్తిని బాగు చేయగలడని నమ్మినాను. దేవుని స్తోత్రం. ఎక్కడో ఉన్నది ఆ యొక్క దయ్యం పట్టిన పిల్ల, వచ్చి మొరపెడుతుంది ప్రభు దగ్గర. కానీ ఎంత దూరమైనా ప్రభువుకు అది దూరం కాదు కదా. ఒక్క మాటతో ఆ దయ్యం పట్టిన ఆ కుమార్తెను మరి స్వస్థపరిచినాడు ప్రభు. విశ్వాస పరీక్ష ఆమె ఎదుర్కొంది, ఆమె విశ్వాసంతో గెలుచుకుంది. యేసు ప్రభు ఆమెను పరీక్షించాలనుకున్నాడు. మరి అటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మనం కూడా మన విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. అందుకే పౌలకు మాట అంటాడు కదా, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను, ఎందుకంటే ఐ నో ద వన్ హూమ్ ఐ ట్రస్ట్. నన్ను సిగ్గుపరచడని పౌలు చెప్తున్నాడు. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను కరుణించేంత వరకు ఆయన వాగ్దానాలు స్వతంత్రించుకొని. దేర్ ఇస్ సో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ కెననైట్స్ ఉమెన్ అండ్ ఏ క్రిస్టియన్ ఉమెన్. ఇప్పుడు కనాను స్త్రీకి, అన్యురాలైన స్త్రీకి నీకు ఎంత వ్యత్యాసం ఉన్నది. సువార్తల్లో మనం చూసినప్పుడు కొంతమంది స్త్రీలను ప్రభు ప్రశంసించినాడు, శభాష్ అన్నాడు అన్నమాట. అలాంటి స్త్రీలలో అన్యురాలైన ఈ కనాను స్త్రీ ఒకటి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. హల్లెలూయా, గట్టి చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుందో, ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమైపోతున్నావేమో, ఈ అప్పులు తీరవు, నా ప్రాణం పోతుంది అనుకుంటున్నావేమో, కానీ దేవునితో మాట్లాడుతున్నాడు. విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గర వేడుకో. గాడ్ విల్ పర్ఫార్మ్ ఏ మిరకల్. దేవుడు ఒక అద్భుతం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే ఆయన
మరి ఆ అన్యురాలకు చేస్తే విశ్వాసాలు నీకు చేయడా? పిల్లల గురించి నువ్వు చింతిస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. డోంట్ స్టాప్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. పోరాడి గెలువు. అన్యురాలైన స్త్రీ ప్రార్థనకు జవాబు పొందుకుంటే మనం ఎందుకు పొందుకోం? మనం విశ్వాసులం కదా, దేవుని బిడ్డలం కదా, దేవుడు ఏర్పరచుకున్న మరి జనమై ఉన్నాం కదా. తప్పకుండా మన ప్రార్థనలు దేవుడు వింటాడు. ప్రార్థనలో పట్టు విడవకుండా, విసుకకుండా నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించాలని, తప్పకుండా నీకు జవాబు ఉందని మరి దేవుని సేవకురాలుగా వాక్యం నుండి బోధించినాను. తలలు వంచండి, ప్రార్థిద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం ప్రభువా, హల్లెలూయా. వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినావు ప్రభువా. నీవు ప్రభువులో విశ్వాసం వచ్చు. ఈ విశ్వాస పరీక్ష అనే శీర్షికలో ఈ 30వ ప్రసంగం కనాను స్త్రీ యొక్క విశ్వాసం మేము ధ్యానించినాం. ఆమె ఎంతగా నీ దగ్గర కేకలు వేసి ప్రార్థన చేసింది. అయ్యా దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కుమార్తెకు దయ్యం పట్టింది. అవును ప్రభు, ఎంతోమంది తల్లులు ప్రార్థిస్తున్నారు, తండ్రులు ప్రార్థిస్తున్నారు, పిల్లలకు దయ్యం పట్టింది నాయన. ఈ లోకరీతిగా వారికి దయ్యం పట్టింది. త్రాగుడనే ఆత్మ, వ్యభిచారపు ఆత్మ, ఇంటర్నెట్ అనే మరి ఆ యొక్క కార్యము, ఇవన్నీ కూడా ప్రభువ వారిని వేధిస్తుంది, వారిని బాధిస్తుంది, పాపంలో పడేస్తుంది. ప్రభువ అటు తల్లిదండ్రులు ఎంతోమంది మొరపెడుతున్నారు తమ పిల్లల కొరకు. ఆనాడు కనాను స్త్రీ యొక్క కుమార్తెను స్వస్థపరిచిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు నాయన. మారని దేవుడు, మార్పు లేని దేవుడు. మా పిల్లలను బాగు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో ఉన్న యవన బిడ్డలు మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. వారి పట్టిని పీడిస్తున్న దయ్యాన్ని బంధిస్తున్నాను గొప్ప దేవ. హల్లెలూయా. నీ సహాయం అందించమని, వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని, టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మాట్లాడినావు ప్రభువా. వారి అవసరతలున్న మీరు తీర్చమని, గొప్ప విశ్వాసం మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా
నీకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ